వెల్కమ్ టు వార్త. నేను దేవా. తెలంగాణలో వాతావరణం అగమ్యగోచరంగా మారిందనే చెప్పాలి. అటువైపు ప్రస్తుతం మనం ఆగస్టు నెలలో ఉన్నాం. ఆగస్టు నెలలో అనంగానే ప్రతి సంవత్సరం కూడా విపరీతమైన భారీ వర్షాలు పడనున్న నేపథ్యంలో ఈ సంవత్సరం మాత్రం ఎల్నినో ఎఫెక్ట్ కారణంగా ఎండలు దంచి కొడుతున్నాయనే చెప్పాలి. ఉదయం పూట ఎండ రావటం, సాయంత్రం పూట వాన పడటం ఇదే గత కొద్ది రోజులుగా నడుస్తుంది. ప్రస్తుతం రాబోయే రోజుల్లో వాతావరణం ఏ విధంగా ఉండబోతుందనే అంశంపై మనతో పాటు మాట్లాడడానికి హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. చెప్పండి సార్, రాబోయే రోజుల్లో వాతావరణం ఏ విధంగా ఉండబోతుంది? ప్రస్తుతం ఇప్పుడు కూడా హైదరాబాద్లో కొంతపాటి వర్షం పడిన పరిస్థితి ఎట్లా చూడొచ్చు? మనకి ఈసారి ఆగస్టు ప్రారంభమైన దగ్గర నుంచి కూడా ఆగస్టు నెలలో యాక్చువల్గా మీరు అన్నట్టు బాగా వర్షాలు పడే మంత్ మనకి జూలై ఆగస్టు నెలలో ప్రధానంగా ఎక్కువ వర్షాలు పడే సమయం తెలంగాణలో. అయితే మనకి ఈసారి ఆగస్టులో మొదటి నుంచి కూడా వర్షాలు తక్కువగానే ఉన్నాయి. మనకి ఈ మాన్సూన్ పీరియడ్లో వర్షాలు పడాలంటే మాన్సూన్లో కూడా ప్రతిరోజు వర్షాలు పడవు. మాన్సూన్ గాలుల్ని ప్రేరేపించి బాగా వర్షాలు పడాలంటే అల్పపీడనాలు, ఉపరితల ఆవర్తనాలు, ద్రోణులు ఇటువంటివి మనకు దగ్గరలో ఏర్పడినప్పుడు బాగా క్లౌడ్ అక్యుములేషన్ అయ్యి మనకి మంచి వానలు పడుతుంటాయి. అయితే ఈ నెలలో 2 సార్లు అల్పపీడనాలు ఏర్పడినాయి, కానీ 2 కూడా మనకి దూరంగా వాయువ్య బంగాళాఖాతంలో ఇటు ఉత్తర ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్ తీరాల సమీపంలో ఏర్పడుతున్నాయి. ఏర్పడిన తర్వాత అవి తీరాన్ని కూడా ఆ ప్రాంతంలో దాటుతాయి. అటు దాటి అలా ఛత్తీస్గఢ్, ఇటు జార్ఖండ్, బీహార్ మీదుగా వెళ్తుంటుంది. ఉత్తర భారతదేశంలో ఆ ప్రాంతంలో మంచి వర్షాలు పడుతున్నాయి. మనకేమో చాలా దూరమైన ప్రాంతం అది. దీనివల్ల మనకి వర్షాలు తగ్గిపోయినాయి. అలాగే జూలై నెలలో కూడా ఇదే ప్రాంతంలో 3 సార్లు అల్పపీడనాలు ఏర్పడినప్పటికీ ఒక్క అల్పపీడనము ఈ వాయుగుండంగా మారి మనకి పశ్చిమ దిక్కులో ప్రయాణం చేసి ఇటు మధ్యప్రదేశ్ ప్రాంతంలో తెలంగాణకు దగ్గరగా పోవడం వల్ల జూలై ఆఖరి వారంలో మంచి రెయిన్స్ పడటం జరిగింది. అయితే ఆగస్టులో మనకి ఇటువంటి పరిస్థితి ఇంతవరకు రాలేదు. సో ఈ రోజు నుంచి మనకి ఆగస్టు 1వ తారీఖు నుంచి ఈ రోజు వరకు చూసినట్టయితే మనకి చాలా భారీ లోటు మనకి తెలంగాణలో ఉంది. 41% నార్మల్ కంట 41% తక్కువ వర్షాలు మనకి ఓవరాల్గా స్టేట్లో పడినాయి. వీటిలో 6 జిల్లాల్లో మనకి 60% పైబడి తక్కువ వర్షాలు పడినాయి. ఈ ఎల్లోగా ఉన్నవన్నీ కూడా 60% పైబడి తక్కువ వర్షాలు పడినవి. ఇటు ఆదిలాబాదు, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, ములుగు, నల్గొండ, సంగారెడ్డి ఈ ప్రాంతంలో నార్మల్ రెయిన్ఫాల్ కంట 60% తక్కువ రెయిన్ఫాల్స్ రికార్డ్ అయినాయి. మరొక 20 జిల్లాల్లో 20% కంటే తక్కువ రెయిన్. ఈ రెడ్గా ఉన్న జిల్లాలన్నీ కూడా 20% తక్కువ రెయిన్. ఒక్క 2 జిల్లాల్లో మటుకే సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం పడటం జరిగింది ఈ నెలలో. కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల 2 జిల్లాలు. మరొక 2 జిల్లాల్లో మనకి నార్మల్ రెయిన్ఫాల్ +-20 రేంజ్లో, అంటే 4 జిల్లాలు తప్పించి 29 జిల్లాలలో 20 జిల్లాలు లోటు వర్షపాతము, ఒక 6 జిల్లాలు తీవ్ర లోటు వర్షపాతము ఈ రకంగా ఉంది. అదే మనకి జూన్ 1వ తారీఖు నుంచి పరిస్థితి చూసినట్టయితే మనకి యాక్చువల్గా జూలై ఆఖరి 20వ తారీఖు నాటికి 33% లోటు ఉండేది. కానీ జూలై ఆఖరి వారంలో కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడటం వల్ల ఆ లోటు అప్పుడు 5%కి చేరుకుంది. తర్వాత మళ్ళీ వర్షాలు తగ్గిపోవడంతో ఇప్పుడు జూలై 1 నుంచి, అంటే మాన్సూన్ పీరియడ్ ప్రారంభం అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చూసినట్టయితే మనకి 15% లోటు ఉంది. ఇంచుమించు ఒక 16 జిల్లాలు లోటు వర్షపాతంలో రెడ్లో ఉన్నాయి. 2 జిల్లాలు మాత్రమే ఎక్సెస్ రెయిన్ఫాల్లో ఉన్నాయి. ఒక 15 జిల్లాల్లో నార్మల్ రెయిన్ఫాల్ +-20 రేంజ్లో ఉండటం జరిగింది. అంటే ఈ వాతావరణం ఆగస్టు నెల సుమారు 20వ తారీఖు దగ్గరకు వచ్చాము. విభిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉదయం పూట ఎండ దంచి కొడటం, సాయంత్రం అయ్యేలకి చల్లటి వాతావరణం వచ్చి అక్కడక్కడ వానలు రావడం ఎందువల్ల అంటారు ఇది? మనకి ఈ మాన్సూన్ పీరియడ్లో యాక్చువల్గా మాయిశ్చర్ అనేది ఎక్కువ ఉంటుంది. మనకు వర్షం పడినా పడకపోయినా వాతావరణంలో నార్మల్ కాలాల కంటే ఈ సమయంలో మనకి 60-70% వరకు మాయిశ్చర్ ఉంటుంది. దానికి తోడు ఇట్లా రెయిన్స్ పడినప్పుడు కొద్దిపాటి రెయిన్ అయినప్పటికీ మళ్ళీ మొన్నాడు మనకి క్లౌడ్ తగ్గిపోతే టెంపరేచర్లు పెరుగుతాయి. టెంపరేచర్లు పెరిగితే ఈ లోకల్గా పడిన వాన, ఈ తేమ కూడా మళ్ళీ ఆవిరిగా మారి మళ్ళీ మనకి గాలిలో తేమ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. గాలిలో తేమ ఎక్కువగా ఉండి టెంపరేచర్లు ఎక్కువగా ఉన్నప్పుడు మనకి వేసవి కాలంలో ఈ ప్రీ మాన్సూన్ షవర్స్ ఎట్లాగైతే వస్తాయో ఆ రకంగా మనం ఈ మధ్యలో చూస్తున్నాము. సాయంత్రం అయ్యేటప్పటికి ఏదో ప్రాంతంలో ఒక 20-30 నిమిషాల సేపు జల్లులు పడిపోవడము.
కొద్దిపాటి జల్లులే. వీటి వల్ల పెద్దగా మనకి వర్షపాతం ఉపయోగం లేదు గానీ, కొంచెం కూల్ అయినట్టు అనిపిస్తుంది. మళ్ళీ మొన్నాటికి మళ్ళీ మామూలుగా ఎండ రావడం. అంటే దగ్గరలో మనకి సినాప్టిక్ పరిస్థితులు, అల్పపీడనాలు లాంటివి ఇటువంటివి లేకపోవడం వల్ల, ఈ లోకల్‌గా ఉన్న పరిస్థితుల వల్లే అక్కడక్కడ మనకి రెయిన్స్ పడటం జరుగుతోంది. అంటే మరీ ముఖ్యంగా తెలంగాణలోకి సంబంధించి అటువైపు పంటలు పంటలు వేసుకునే పరిస్థితి ఇప్పుడు వరి కానీ లేదా పత్తి కానీ ఇలాంటివి పంటలు ఈ ఎల్నినో ఎఫెక్ట్ కారణంగా అంటే ఒకవైపు ఎల్నినో ఎఫెక్ట్ ఉన్నందువల్ల కూడా అప్పుడప్పుడు మాత్రం వానలు పడుతున్నాయి. కొంత ఉపశమనం కలిగింది అనుకోవచ్చు. మనకి ఎల్నినో ఎఫెక్ట్ వల్ల ఓవరాల్‌గా రెయిన్‌ఫాల్ చూస్తే మనకి 15% తక్కువ కనిపిస్తుంది గానీ, దీనివల్ల ఇబ్బందులైతే అంతకు 10 రెట్లు ఎక్కువుంటాయి. ఎందుకంటే, ఈ పడిన రెయిన్‌ఫాల్ అంతా ఒక ఈ 7, 8 జిల్లాల్లో పడింది. దానివల్ల మొత్తం స్టేట్ యావరేజ్ తీసుకున్నప్పుడు అక్కడ బాగా ఎక్కువ రెయిన్ పడింది, ఇక్కడ తక్కువ పడింది. ఓవరాల్‌గా యావరేజ్ తీసుకున్నప్పుడు 15% తక్కువ కనిపిస్తుంది గానీ, 16 జిల్లాలు మనకి మాన్సూన్ పీరియడ్‌లో సగంకి పైగా అయిపోయినప్పటికీ ఇంకా 16 జిల్లాలు 20% లోటులో ఉన్నాయి. మన సిటీలోని 3 జిల్లాలు కూడా లోటు వర్షపాతంలో ఉన్నాయి. సో, దీనివల్ల మనకి ఈ డ్రై పీరియడ్స్ ఎక్కువొచ్చేస్తుంటాయి. డ్రై పీరియడ్స్ ఎక్కువొస్తే ముఖ్యంగా ఈ పంట కాలంలో ముఖ్యంగా వరి ఏసిన వారికి ఇంచుమించు రోజు వర్షం పడే అవసరం ఉంటుంది. సో, అటువంటి దానివల్ల ఈ నీటి లభ్యత తగ్గిపోతుంది. అయితే మనకి జూలై మొదటి వారంలో పశ్చిమ తీరంలో కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతంలో అత్యధికంగా 70-80 సెంటీమీటర్ల రెయిన్‌ఫాల్ పడటంతోటి కొంతవరకు మెరుగ్గా మన డ్యాములన్నీ నిండుకున్నాయి. మనకి ఆ వర్షాలే లేకపోయినట్టయితే ఈ పాటికి హైదరాబాద్‌లో కూడా మనకి తాగునీటికి చాలా తీవ్రమైన ఇబ్బంది ఉండేది. ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ మన డ్యాములు, రిజర్వాయర్లు డెడ్ స్టోరేజ్‌కి చేరుకుంటున్న సమయంలో పశ్చిమ తీరంలో పడిన వానలతోటి మనకి ఈ ప్రాంతం అంతా ఈ రిజర్వాయర్లు అనేది నిండటంతోటి ప్రస్తుతం మనకి ఈ లోకల్‌గా రెయిన్స్ పడకపోయినప్పటికీ హైదరాబాద్ సిటీకి 2, 3 నెలలకి సరిపడా మనకి రిజర్వాయర్‌లో అయితే నీళ్లున్నాయి. అయితే ఈ పరిస్థితి ఈ ఎల్నినో పరిస్థితి ఒక రోజులో పోయేది కాదు. ఇది ఇంకా తీవ్రం పెరిగే అవకాశమే ఉందని ప్రపంచ వాతావరణ సంస్థలు అన్నీ చెబుతున్నాయి. సో, ఇప్పుడు మోడరేట్ స్థాయిలో ఉన్న ఎల్నినో ఇంకా రాగల 3, 4 నెలల్లో ఇంకా తీవ్ర స్థాయికి పెరిగే అవకాశం ఉంటుంది. సో, ఈ సమయంలో ఏంటంటే వానలు పడవని కాదు, వానలు పడతాయి. కానీ పడినప్పుడు ఒక 4, 5 రోజులు కొన్ని చోట్ల భారీగా పడిపోవడము, తర్వాత మళ్ళీ ఇలా 3, 4 వారాలు డ్రై పీరియడ్స్ వచ్చేయడము. ఇటువంటి పరిస్థితి ఉంటుంది. సో, దీనివల్ల ఏంటంటే ఈ భారీ వర్షాలు పడినప్పుడు దాన్ని పొదుపు చేసుకుని, దాచుకునే ఒక మెకానిజం పెట్టుకుంటే తప్పించి పంటలు వేసేవారికి చాలా ఇబ్బంది లేనట్టు. ఫైనల్‌గా తెలంగాణకి మరి ముఖ్యంగా హైదరాబాద్‌కు సంబంధించి ఈరోజు చూసుకున్నట్లయితే మధ్యాహ్నం పూట కొంత వర్షం పడిన పరిస్థితి. ఇలాంటి రాబోయే 3 రోజుల పాటు మరీ ముఖ్యంగా హైదరాబాద్‌లో ఏ విధంగా ఉండబోతుంది? రాగల 3, 4 రోజుల్లో కూడా మనకు దగ్గరలో పెద్దగా సినాప్టిక్ అనుకూల పరిస్థితులు లేవు. కానీ ఇటువంటి లోకల్‌గా ఉన్న తేమ లభ్యత, అలాగే టెంపరేచర్లు పెరగడం వీటి వల్ల అక్కడక్కడ ఒక 15 నిమిషాలు, 20 నిమిషాల పాటు ఇలా జల్లులు పడే వాతావరణం అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుంది. అలాగే సిటీలో కూడా ఉంటుంది. సో, రాగల 4, 5 రోజులు ఇంచుమించుగా ఇటువంటి వాతావరణమే మనం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. చూశారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే రాగల 4-5 రోజుల పాటు కూడా హైదరాబాద్కు సంబంధించి అక్కడక్కడ కొద్దిపాటి వర్షాలు, అది కూడా పావు గంట 20 నిమిషాల పాటు పడే వర్షాలే కానీ అతి భారీ వర్షాలు కానీ భారీ వర్షాలు కానీ లేని పరిస్థితి కనిపిస్తుందని, అదేవిధంగా కొద్దిపాటి వర్షాలు పడినప్పటికీ కూడా ఎల్నినో ఎఫెక్ట్ తెలంగాణ రాష్ట్రంపై లేదని కాదని, కానీ రాబోయే రోజుల్లో ఎల్నినో ప్రభావం మరీ ముఖ్యంగా భారీగా ఉండబోతుందని, కాకపోతే మాత్రం జూలై నెలలో పడినటువంటి వర్షాలకు కొన్ని రిజర్వాయర్లు నిండినాయి కాబట్టే తాగునీటికి సాగునీటికి ప్రస్తుతం అయితే ఇబ్బంది లేదని, మరీ ముఖ్యంగా రాబోయే 5 రోజుల పాటు తెలంగాణతో పాటు హైదరాబాద్కు కూడా వర్షాలు మాత్రం అతి భారీ వర్షాలు అయితే లేవని అయితే మాత్రం హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం అధికారి శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. శ్రీకాంత్తో దేవా, వార్తా, హైదరాబాద్.